నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పూలు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పువ్వులు జల్లుకొని పోతున్న పిల్ల కాటికి. బాగా పాడుతున్నావు కదా. కామెంట్ అట్లా వచ్చినాయి కదా. సో ఇప్పుడు సాంగ్ చేసేటప్పుడు ముందుగానే నీకు ఈ సాంగ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుందా? ఇది సడన్గా అంటే బయట వేరే షూట్లో అవుతుంది. ఇది సడన్గా అన్న మూవీ చేస్తుండు. ఓకే. లక్ష్మణ్ అన్న మూవీ చేస్తుండు. అన్నకి టైం లేదు అసలుకి. ఓకే. లక్ష్మణ్ గారితో చేసే హీరో టోనీ అన్ననే. టోనీనేనా? ఓకే. రీసెంట్గా ఒక స్టేజ్ మీద చెప్పడం జరిగింది అదేనా? ఓకే ఓకే. అయితే అక్కడికే వచ్చి చెప్పిండు అన్న. అక్కడక్కడనే చేసేసినాం. ప్రాక్టీస్ ఏం లేదు. ఓకే. అంత ముందుకైతే ఖచ్చితంగా అంటే ముందు ఒక 1 వీక్ ముందే ప్రిపేర్ అవుతారట. సాంగ్ పంపిస్తారు, వినడము చేయడము. అంతకుముందు అంటే అన్న చేసినట్టు వరకు నాకు ఏ డైరెక్టర్ దగ్గర కనిపించలేదు. నీకు ఎక్కువ సాడ్ ఇష్టమా, అంటే కమెడియన్గా చేయడం ఇష్టమా, లేకపోతే డ్యాన్స్ ఇష్టమా? ఎక్కువ ఫోక్ సాంగ్లో మనకి ఎక్కువ ఏంటంటే పరిగెత్తడాలు సాడ్ అట్లనే ఉంటాయి. ఒక దగ్గర కూర్చొని ఒక చెట్టు దగ్గరనో సంథింగ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ చూస్తాం మనము. ఇక డాన్స్ అంటే బాగా ఎవరు గుర్తుకొస్తారు చెప్పు? ఫోక్లో ఎక్కువ డాన్స్ చేసే వాళ్ళలో అబ్బాయిలైనా అమ్మాయిల? ఓకే. అమ్మాయిల నుండి మౌనిక డింపుల్. వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది కదా. సో వాళ్ళు ఏదో పాట చేసారు. అలా బాగానే ఉన్నాయి. లవ్ ఉన్నాయి, లవ్ ఫెయిలియర్ ఉన్నాయి, డ్యాన్స్ కూడా ఉన్నాయి.